కానీ గొప్ప ఆస్తిపరుడు అయిన బొంబాయి నివాసి వీసీ కరంజీవాలా ఒక పార్సీ మతస్థుడు. అతని భార్య ఉమాయ్ దురదృష్టవశాత్తు కోర్టు కేసులో అపజయం కలగడం వలన కేవలం ఒక్క ఇల్లు తప్ప మిగిలిన ఆస్తినంతా కోల్పోయారు. ఆ ఇంట్లో ఒక భాగం అద్దెకు ఇచ్చి రెండవ భాగంలో వీరున్నారు. ఆ ఇంట్లో భీమ్లీ అని పని మనిషి చిన్నప్పటి నుండి వీరి వెంటనే ఉండేది. భీమ్లీ చిన్నప్పటి నుండి మనతోనే ఉండేది. ఇన్నాళ్ళు తన ఆలనా పాలన మనమే చూసాము కాబట్టి తనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం మన బాధ్యత. ఏమంటా? అవునండి, చక్కటి నిర్ణయం తీసుకున్నారు. మా స్నేహితురాలి ఎరుకలో గేవ్లా అనే లంబాడి యువకుడు ఉన్నాడు. ఆ అబ్బాయి భీమ్లీకి ఈడు జోడు. భీమ్లీ గేవ్లా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వారిరువురు కరంజీవాలా దగ్గరే ఉన్నారు. వారికి సక్రు అనే కొడుకు పుట్టాడు. సక్రు కరంజీవాలాను తాత అంటూ ఎంతో సన్నిహితంగా ఉంటాడు. అయితే కరంజీవాలా ఇంట్లో అద్దెకు ఇచ్చిన భాగంలో కిరాయిదారులు ఎన్నో ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టారు. కరంజీవాలా ఇంట్లో దొంగతనాలు, ఇల్లు శుభ్రంగా ఉంచకపోవడం, అగౌరవపరచడము, దుర్భాషలాడటం ఒకటేంటి ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టేవారు. చూసి చూసి ఒకరోజు కరంజీవాలా కిరాయిదారులతో ఇలా అంటారు: నాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇంటి అద్దె సమయానికి ఇస్తే నాకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. అద్దెనా? ఎందుకు ఇవ్వాలి? అసలు ఎవరు నువ్వు? ఉమాయ్, ఈ కిరాయిదారులు నన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్పదు. కరంజీవాలా కోర్టును ఆశ్రయిస్తాడు. కానీ కోర్టు కేసు ఇప్పటికీ తేలటం లేదు. ఈ విషయం సక్రుకు చెప్తే బాగుంటుంది అని అనుకుంటాడు. బేటా సక్రు, మా ఇంట్లో కిరాయిదారులు సమయానికి కిరాయి ఇవ్వకుండా నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఇప్పటి వరకు ఏం జవాబు రాలేదు. ఏం చెయ్యాలో దిక్కు తోచటం లేదు సక్రు. తాత, మరేం భయం లేదు. ఇది న్యాయస్థానంలో తీరే సమస్య కాదు. నాకు రమేష్ చంద్ర అనే పేరు మోసిన గుండా ఒక తెలుసు. అతడు ఈ సమస్యను తప్పక పరిష్కరిస్తాడు. నువ్వు నిశ్చింతగా ఉండు తాత. నమస్తే రమేష్ బాయ్. నమస్తే నమస్తే. ఈయన మా తాతయ్య కరంజీవాలా. ఈయన సమస్య ఏంటంటే ఈయన ఇంట్లో కిరాయిదారులు ఈయన సమయానికి కిరాయి ఇవ్వటం లేదు. ఈయనను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నువ్వే ఎలాగైనా వారితో ఇల్లు ఖాళీ చేయించాలి. ఓ తాత, నువ్వు ఒక పని చెయ్యి. ముందు నీ ఇల్లు సక్రు పేరు మీద రాయి. తర్వాత సంగతి నేను చూసుకుంటా. ఇంకా ఒక 1000 రూపాయలు నాకు బాడుగా ఇవ్వాలి నువ్వు. కరంజీవాలా ఒప్పందం ప్రకారం రమేష్ చంద్రకు 1000 రూపాయలు ఇస్తాడు. సక్రు పేరు మీద ఇంటి రిజిస్ట్రేషన్ చేస్తాడు. అన్నమాట ప్రకారం రమేష్ చంద్ర తన పలుకుబడిని ఉపయోగించి ఇల్లుని ఖాళీ చేయిస్తాడు. ఇల్లు వారి పేరు మీద చేసిన తర్వాత నుండి సక్రు, భీమ్లీ కరంజీవాలాను ఎంతో హీనంగా చూడటం మొదలు పెడతారు. సక్రు తాగుడకు బానిస అవుతాడు. ఇదేమిటి అని అడిగితే కరంజీవాలాను కొడతాడు. ఉమాయ్, మన ఇంట్లోనే మనం బానిసల్లా బతకడం ఏంటి? నాకు చాలా కష్టంగా ఉంది. మనం వేరే ఇల్లు అద్దెకి తీసుకొని వెళ్ళిపోతాం. సరేనండి. కరంజీవాలా తన భార్యతో అద్దె ఇంట్లోకి మారుతాడు. కరంజీవాలా గత 16 సంవత్సరాలుగా మోకాళ్ల నొప్పుతో బాధపడుతూ ఉంటాడు. ఉమాయ్, గత 16 ఏళ్లుగా ఈ కీలవాతం నాకు తగ్గటం లేదు. అసలు నాకు ఈ బాధ నుండి విముక్తి ఉంటుందా లేదా? ఉమాయి రొట్టెలు చేస్తూ వింటూ ఉంటుంది. తలకు పగడి కట్టుకొని చేతిలో జోలి తగిలించుకొని పొడవైన కఫ్ని ధరించిన ఒక ఫకీర్ వేషధారి భిక్షాటనకి వస్తాడు. మాయి భిక్ష.
మాటలు విని ఉమాయి వేడివేడిగా రొట్టెలు చేసి అతని జోలిలో వేస్తుంది. बेटा तुम शिरडी जाओ, वहां पर एक बहुत पहुंचे हुए फकीर है, वो सब ठीक कर देगा। अल्लाह मालिक। భిక్షాటన వేసిన మరుక్షణం ఫకీరు మాయమైపోయాడు. ఏమిటి మాయ అని చుట్టూ ఫకీరు కోసం వెతకసాగింది. బాబు బాబు, తలకి పగడి కట్టుకుని చేతిలో జోలుతో పొడవైన కఫ్నీతో ఒక ఫకీర్ ఎవరైనా ఇక్కడ కనిపించారా? ఉమాయి ఇంటికి వచ్చి భర్తతో జరిగిందంతా వివరిస్తుంది. దంపతులిద్దరూ షిరిడి బయలుదేరుతారు. షిరిడి చేరిన తరువాత బాబా నివసించే మసీదుకు దగ్గరగా ఒక గది అద్దెకు తీసుకొని ఉంటారు. బాబా దర్శనార్థమై మసీదులోకి ప్రవేశించి సంతోషిస్తారు. అక్కడ బాబాను చూసిన ఉమాయ్ ఆశ్చర్యంతో, ఏమండి, మన ఇంటికి వచ్చిన ఫకీర్ ఇతనే. వారిరువురు బాబాను అక్కడ చూస్తారు. బాబా పక్షవాతంతో గల వ్యక్తిని చేతి స్పర్శ ద్వారా వ్యాధిని దూరం చేయటం, మూర్ఛ వ్యాధి గ్రస్తుని సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయడం, రక్తపు వాంతులతో విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న క్షయవ్యాధిని క్షణంలో దూరం చేయడం, ఈ లీలలన్నీ చూసి వారిరువురు ఎంతో సంతోషంతో వారి గదికి వెళ్ళిపోతారు. ఉమాయ్, మనం షిరిడీకి వచ్చి నేటికి 20 రోజులు గడిచిపోయాయి. ఇంకా బాబాకు మనమంటే అనుగ్రహం కలగలేదేంటి? అవునండి, బాబా మనల్ని పరీక్షిస్తున్నారు. దేనికైనా సమయం రావాలి. ఆ సాయినాథుని అనుగ్రహం కలిగే వరకు మనమైతే షిరిడి వచ్చి వెళ్ళొద్దు, సరేనా? ఇది ఇలా ఉండగా మసీదు నుండి కాసేపటికి బాబా కాళ్లకు మంటలు మొదలవుతాయి. బాబా బాబా ఏమైంది బాబా? మీకేమైంది? బాబా, ఎందుకు నాకు 2 కాళ్ళలో మంటలు పుడుతున్నాయి. అయ్యో బాబా, చూస్తుండగానే మీ కాళ్ళు ఎర్రగా అయిపోతున్నాయేంటి? మన దేవాది దేవుడి కాళ్ళు పుళ్ళు పడిపోతున్నాయి. ఎంతో వేదన అనుభవిస్తున్నారు. ఎవరు? అయ్యో, ఎవరు ఏమీ చేయలేరా? కాళ్ళ నొప్పులకి నల్లుల మందు ఒక్కటే నివారణ ఉపాయం. ఎవరైనా నాకు 12 సీసాల నల్లుల మందు తెచ్చిపెట్టండి నాయనా. సరే బాబా. అలాగే బాబా. అలా భక్తులు బాబా చెప్పినట్లు నల్లుల మందు కోసం ఎన్నో దుకాణాలు తిరిగి విఫలమై బాబా వద్దకు వచ్చేస్తారు. బాబా, ఇది మన అందరికీ పరీక్షా సమయం. ఏ దుకాణంలో కూడా 12 కాదు కదా, కనీసం ఒక్క సీసా నల్లుల మందు కూడా దొరకలేదు. బేటీ ఉమాయి, నువ్వు తక్షణమే ఇంటికి వెళ్ళి గోడకు ఉన్న చారల సంచిలో నల్లుల మందు ఉంది, తీసుకొని రా అమ్మా. మా ఇంట్లో నలుగురు మందా? సరే బాబా, వెళ్ళి తెస్తాను. ఇంటికి వెళ్లి గోడకు ఉన్న చారల సంచిలోంచి నల్లుల మందు తీసుకొని వచ్చి ఉమాయ్ బాబాకి ఇస్తుంది. ఆ నల్లుల మందు బాబా తీసుకొని తన కాళ్లకు రాసుకోగానే తన కాళ్లకు ఉన్న పుళ్ళు తగ్గిపోతాయి. కాళ్ల నొప్పులు మాయమైపోతాయి. ఓహో, కాళ్ళ నొప్పులకి నల్లుల మందు నివారణ. అయితే నేను రేపు పక్కూరికి వెళ్ళి నల్లుల మందు కొనుక్కు వస్తాను. ఈ విషయం తెలియక గత 16 సంవత్సరాల నుండి ఎంత వేదన అనుభవిస్తున్నాను.
మందు కాళ్ళకి రాసుకోవడం మొదలు పెడతాడు. వెంటనే కాళ్లలో మంట, దురద, విపరీతమైన బాధతో గిలగిలా కొట్టుకుంటాడు. కాళ్లను చాకుతో కోసుకుంటాడు. ఉమాయ్, ఉమాయ్, నేను ఈ బాధను భరించలేకపోతున్నాను. నేను బాబా దగ్గరికి వెళ్ళి బాబా సమక్షంలో కాళ్ళు నరికేసుకుంటాను. నన్ను ఆపద్దు, నన్ను ఆపద్దు. అలా అరుచుకుంటూ కరంజీవాలా మసీదుకు వెళ్తాడు. చేతిలో కత్తితో ఆ మసీదులోకి వెళ్ళగానే అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోతాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి బాబా శరీరం 9 భాగాలుగా చీలి ఉంటుంది. గుండె మాత్రం కొట్టుకుంటూ ఉంటుంది. బాబా శరీరాన్ని చూసి అయోమయంతో వేదన చెంది కత్తిని సంచిలో పెట్టుకొని అతివేగంతో ఇంటికి వచ్చేస్తాడు. ఉమాయ్, నా కోసం పోలీసులు వస్తే నేను లేదని చెప్పు. నేను బాబాని చంపలేదు, నేను బాబాని చంపలేదు, చంపలేదు, చంపలేదు. కరంజీవాలా మాట్లాడింది ఉమాయికి ఏమీ అర్థం కాక నిశ్శబ్దంగా అలాగే చూస్తుండిపోయింది. ఇప్పుడు సాయంత్రం 6 గంటలు అవుతోంది. దినచర్యగా సాయంత్రం బాబా భక్తులతో కలిసి పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ కరంజీవాలా ఇంటి ముందు ఆగుతారు. బేటా, నాయనా, బయటకు రా కరంజీ. ఉమాయ్, ఎవరు ఎవరు వచ్చారు చూడు. ఏదో కొత్త గొంతులో ఉంది. ఇది బాబా గొంతులో ఉందండి. ఆ, అవును, ఇది బాబా గొంతే. బాబాయే పిలుస్తున్నారు. గొంతు వినగానే ఇద్దరు బయటకు వస్తారు. బాబాను చూడగానే ఆనంద బాష్పాలు కారుస్తారు. కాళ్ల మీద పడి నమస్కరిస్తాడు. బేటా కరంజీ, బేటీ ఉమాయు, ఇద్దరు లేండమ్మా. బాబా, నేను లేవగలుగుతున్నాను. నా వ్యాధి నయమైంది. నీవు ఎంతటి దయామయుడు తండ్రి. నాకు ఈ ప్రపంచంలో ఏమీ వద్దు. నీ పాద సేవ చేసుకుంటూ నీ దగ్గరే ఉండిపోతాను బాబా. నీ పదములే నాకు కైవల్య పదములు. శ్రీ సాయి బాబా సాష్టాంగ ప్రణాములు. నా భాగ్యవసమున శిరిడి చేరితిని. నీ చరణము తాకి ధన్యతను దితిని. నా పాలి దైవమా, భక్త జన హృదయమా, నిన్ను పొగడన తరము శరణు నా దైవమా. బాబా, నాయన కరంజీ, నేటితో నువ్వు పాపకర్మల నుండి విముక్తుడు అయ్యా. నీ ఇల్లు కూడా నీకు తప్పక వస్తుంది. అల్లా మాలిక్, అల్లా మాలిక్. ఇది ఇలా ఉండగా భీమ్ని కరంజీవాలా ఇంటి పత్రాలు తీసుకొని అక్కడికి వస్తుంది. సాయినాథుని సన్నిధిలో కరంజీవాలా దంపతులను చూసి వారి పాదాలపై పడి, అయ్యా, మీ ఆస్తి మీకు ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. నా కొడుకు సక్రు దుర్మార్గుడై మీకు తీరని అన్యాయం చేశాడు. ఆ కర్మ ఫలితాన్ని అతడు ఈ జన్మలోనే అనుభవించేశాడు. అతని అహంకారమే అతని నాశనం చేసింది. భీమ్లీ, ఎందుకు ఏడుస్తున్నా? ఊరుకో. అసలు ఏం జరిగింది? ఏమని చెప్పనమ్మా, ఒకరోజు అహంకార గర్వంతో, ధన గర్వంతో, తప్ప తాగి తన మదంతో నేనే ధనవంతుడనంటూ గంతులు వేస్తూ మేడపై నుంచి దూకి అక్కడికక్కడి ప్రాణం విడిచాడమ్మా. మమ్మల్ని క్షమించండి అమ్మా. ఇదిగో మీ ఇంటి పత్రాలు. బాబా, నా
పాపానికి తగిన శిక్షను అనుభవించాను. ఇంకా ఈ పత్రాలను భరించే శక్తి నాకు లేదు. నువ్వే వారి ఆస్తిని వారికి అప్పచెప్పు తండ్రి. కరంజీ నాయన, నేటితో నీ కర్మ పూర్తయింది. ఇకపై నువ్వు ఎటువంటి బాధ లేకుండా ప్రశాంత జీవితాన్ని గడుపుతావు. నువ్వు నీ సొంతింటికి వెళ్ళి అక్కడ నుండి భగవంతుని గురించి ప్రచారం చేయి. నేను కేవలం షిరిడీలోనే లేను నాయన. ఎవరైతే సంపూర్ణ భక్తి విశ్వాసాలతో సాయి అని పిలుస్తారో, ఓవే అంటూ నేను వారెంత దూరంలో ఉన్నా వారి చెంతనే ఉంటారు. కరంజీవాలా దంపతులు ముంబైకి తిరిగి చేరుకొని భగవద్ ధర్మాన్ని ప్రచారం చేస్తూ జీవనం కొనసాగిస్తారు. కర్మ చాలా విచిత్రమైనది. ఎక్కడో ఉన్న వారిని కర్మానుసారంగా ఒక చోట కలిపి మమతానురాగాలను, ప్రేమాభిమానాలను పెంచుతుంది. రుణం తీరిన వెంటనే శత్రువులుగా మారుస్తుంది. ఈ కర్మ అనేది ఎంతటి వారినైనా వదలదు. అవతార పురుషులు, సాధు తత్పరులు, సజ్జన సాంగత్యం వలన ఎటువంటి కర్మ నుండైనా త్వరగా విముక్తి కలిగించడమే కాకుండా మన జన్మను కూడా సార్థకం చేస్తారు అని చెప్పడానికి కరంజీవాలా చరిత్ర ఒక చక్కని ఉదాహరణ.